హలో అండ్ వెల్కమ్ టు దిగాస్కోప్. ఇవాళ మేము రివ్యూ అయిపోయే సినిమా విష్ణు విన్యాసం స్టారింగ్ శ్రీ విష్ణు నయన్ సారిక. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదండి, బాగుంది మూవీ. సినిమా అయితే ఫాస్ట్గా ఫన్ ఎలిమెంట్స్తో అలా వెళ్ళిపోతుంది. ఇంకా కథ విషయానికి వస్తే శ్రీ విష్ణు ఒక జూనియర్ లెక్చరర్. ఆయనకి జాతకాలు నమ్మడం అంటే చాలా పిచ్చి. అండ్ తన లైఫ్లోకి నయన్ సారిక వస్తుంది అండ్ వాళ్ళు ఇద్దరు ప్రేమలో పడడం, దెన్ నయన్ సారిక వల్ల ఒక ట్విస్ట్. తర్వాత శ్రీ విష్ణు ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశాడు అనేది స్టోరీ. మూవీలో ఫస్ట్ హాఫ్ అలా క్విక్గా ఇంట్రెస్ట్ చేసి ఇద్దరు లీడ్స్ని క్లోజ్ చేసేస్తారు. మెయిన్గా నాకు ఎక్కడ నచ్చింది అంటే లీడ్ క్యారెక్టర్స్ ఎమోషన్స్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేశారు డైరెక్టర్. దానివల్ల స్క్రీన్ మీద జరిగింది మనకి కూడా నచ్చుతుంది. మెల్లగా ఇద్దరు లీడ్స్ లవ్‌లోకి వెళ్ళాక ఇంటర్వెల్‌లో ట్విస్ట్. అండ్ సెకండ్ హాఫ్‌లో ఆ ట్విస్ట్ వల్ల వచ్చే సిట్యుయేషన్స్‌ని చూపిస్తూ లైట్‌గా కామెడీ అండ్ దెన్ స్లోగా మూవీని ఎమోషనల్ టోన్‌కి తీసుకెళ్ళి హ్యాపీ ఎండింగ్ ఇచ్చేస్తారు. మూవీకి బిగ్గెస్ట్ ప్లేస్ అంటే శ్రీ విష్ణు గారు అని చెప్పాలి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్ అసలు. మూవీని ఆయన టైమింగ్‌తో ఫుల్ ఎలివేట్ చేశారు. చెప్పాలి అంటే శ్రీ విష్ణు గారి స్ట్రాంగ్ జోన్ ఏంటో ఆయనకి క్లియర్‌గా అర్థమైపోయింది. అందుకే మీరు చూస్తే రీసెంట్ మూవీస్ 'సింగిల్', 'సామాజవర్గమన', 'మధ్యలో స్వాగ్‌లో' కూడా ఆయన స్టైల్ టైమింగ్‌తో మంచి కామెడీ జనరేట్ చేశారు. ఈ మూవీని కూడా ఆయన షోల్డర్స్ మీద నడిపించేశారు. మీకు శ్రీ విష్ణు గారి టైమింగ్ ఇష్టం ఉంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి చెప్తా. బట్ నాకు శ్రీ విష్ణు గారితో పాటు ఈ మూవీకి మెయిన్ సేవింగ్ పాయింట్ అంటే అది లాస్ట్ 30 మినిట్స్. ఇంటర్వెల్‌లో వచ్చిన ట్విస్ట్ కొంచెం సీరియస్ అయినా సెకండ్ హాఫ్‌లో ఇనిషియల్‌గా కామెడీ జోన్‌లోనే మూవీ వెళ్ళిపోతుంది. నాకు అక్కడ కొంచెం సీరియస్ టాపిక్‌ని కూడా ఫన్ జోన్‌లోకి తీసుకెళ్ళిపోతున్నారు అన్న టైంలో మూవీని ఎమోషనల్ టోన్‌లోకి తీసుకెళ్ళిపోయారు. దానివల్ల నాకు మూవీ నచ్చింది. సో ఈ వీకెండ్‌కి ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్‌తో ఏదైనా మూవీ చూద్దామని చూస్తుంటే విష్ణు విన్యాసంకి వెళ్ళిపోండి. శ్రీ విష్ణు అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయరు. ఇంకా లెట్స్ గో టు యాక్టర్స్ పర్ఫార్మెన్స్. శ్రీ విష్ణు గారు ఈయన టైమింగ్ గురించి ఎంత పొగిడినా తక్కువే. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే టైటిల్ ఊరికే వచ్చిందా? మూవీని తన స్టైల్లో తీసుకెళ్ళిపోతారు. ఆయన డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తూనే ఆయన స్ట్రాంగ్ జోన్ అయిన కామెడీ మూవీస్ కూడా చేస్తూ ఉన్నారు. శ్రీ విష్ణు గారి టైమింగ్కి ఫ్యాన్స్ ఉంటే ఫుల్ మీల్సే. నయన్ సారిక గారు కూడా చాలా బాగా చేశారు ఎమోషనల్ సీన్స్. కామెడీ సీన్స్ అయినా బాగా సూట్ అయ్యారు. మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు విష్ణు విన్యాసం తెలుగులో హ్యాట్రిక్ హిట్ అని చెప్పొచ్చు. ఇంకా మూవీలో చాలా క్యారెక్టర్సే ఉన్నాయి. అందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్‌లో బాగా పర్ఫామ్ చేశారు. మ్యూజిక్ బై రజన్ ఈస్ గుడ్. ఒక సాంగ్ తప్ప నాకు మిగతావి బాగానే అనిపించాయి. ఎడిటింగ్ వాజ్ ఆల్సో క్రిస్ప్. మూవీ రన్ టైమ్ అరౌండ్ 2 అవర్స్. సో ఎక్కడ లాగ్ లేకుండా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ వర్ ఆల్సో గుడ్. సినిమాటోగ్రఫీ ఈజ్ ఆల్సో గుడ్. అండ్ కమింగ్ టు రైటర్ డైరెక్టర్ యదునత్ మారుతిరావు. హి డిడ్ ఎ గుడ్ జాబ్. శ్రీ విష్ణు గారి టైమింగ్‌కి తగ్గట్టు మూవీని మంచిగా రాసుకున్నారు. అండ్ ట్విస్ట్ కూడా బాగున్నాయి. స్టోరీ చాలా సింపుల్ అయినా మంచి సీన్స్ రాసుకున్నారు. సో దానివల్ల మనకి ఎక్కడ బోర్ కొట్టదు. లాస్ట్‌లో మూవీని ఎమోషనల్ టోన్‌లోకి తీసుకెళ్ళి ఇంకా మూవీని బాగా ఎండ్ చేశారు. ఇంకా అదండి విష్ణు విన్యాసం పైన మా ఒపీనియన్. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. మీకు ఈ రివ్యూ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దిగాస్కోప్.